మనిషి జీవితం తెల్ల కాగితం లాంటిది. అందులో మంచి చెడు రెండింటినీ రాయొచ్చు. మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు, చెడు ఉంటే చించి పారేస్తారు. జీవితం అంటే అంతే. మీ చుట్టుప్రక్కల బంధువులు మీ పెళ్ళిని ఎంతగా ఆనందిస్తారో తెలియదు, కానీ మీరు నిరంతరం కొట్టుకుని విడాకులు తీసుకొని విడిపోతే మాత్రం అంతకు మించిన ఆనందాన్ని పొందుతారు. మీ కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. చెడ్డవాడి అరాచకాల కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదకరం. కేవలం మంటను చూడడానికి నిప్పును ముట్టిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. జీవితంలో ప్రతిదీ నీవు సాధించలేవు కాబట్టి చేసేవాళ్లకు చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. రూపవతి అయిన ఆడదానికి మగాడు దాసోహమవుతాడు, కానీ ఆడది ప్రేమను చూపే మగాడికి దాసి అవుతుంది. తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని పొందగలడు. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే. ఒకరు తమ కష్టసుఖాలను మనతో చెప్పుకున్నారంటే వాటిని మనం తీర్చేస్తామని కాదు, వాళ్ళు మనల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైంది ఏముందని. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ కోసం వచ్చిన భార్యను, నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి. కోపంతో వచ్చిన బాధను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మన అనుకునే వాళ్ళ కోసం మనం ఇబ్బందులు పడుతున్నా అందులో కూడా ప్రేమే ఉంటుంది. ప్రయత్నం చేసేటప్పుడు ఎవరూ పట్టించుకోరు, కానీ ప్రయత్నించి గెలిస్తే అందరూ అభినందించేవారే. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది, శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేతులు కలిపే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తి. ఏదో సాధించాలన్న కోరికతో గగనానికి నిచ్చెన వేస్తే నేల విడిచి సాము చేయడమే. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. తప్పులు ఎవరైనా చేస్తారు, మూర్ఖులు మాత్రమే వాటిని సరిదిద్దుకోకుండా గడుపుతారు. పుస్తకాల్లో ఏమి రాసి ఉంటుందో అది ముఖ్యం కాదు, మీ గుండెలో ఏమి కొట్టుకుంటుందో అదే ముఖ్యం. కాలం మన చేతిలో లేదు, కానీ నువ్వు నీ చేతిలో ఉంటావు, అది గుర్తుపెట్టుకో. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పినవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు నెలలు తరబడి విన్నవాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు, నిన్ను గుర్తించుకునే వాళ్లను మరచిపోవద్దు. ఏ పురుషుడైతే పరిశుభ్రతను పాటించి రోజు స్నానం చేసి మంచి బట్టలు ధరిస్తాడో అలాంటి పురుషులను చూడగానే స్త్రీలు త్వరగా ఆకర్షితులవుతారు.